ఇంద్రలోకమంటే ఇంద్రుడే కాదు, ఇంకా ఎన్నో కథలు దాగి ఉన్నాయి. అందులో ఇంద్రుని సేవకుడైన చంద్రకాంత్ కుమార్తె చంద్రిక ఎంతో అందమైన యువతి. ఆమె పైన అవినాశుడనే వాడు మనసు పడ్డాడు. కానీ అది ఆమెకు చంద్రికకు ఇష్టం లేకపోవడంతో ఇంద్రుడు అవినాశుడిని భూలోకానికి బహిష్కరించాడు. అది కసిగా మార్చుకొని రాక్షసుడిగా మారాడు అవినాశుడు. దేనికోసం వేచి ఉన్నాడు. ఒక్కసారి ఇంద్రజతో కలిసి చంద్రిక భూలోకానికి రానే వచ్చింది. అది తెలుసుకున్న అవినాశుడు చంద్రికను అపహరించాలని ఎంతో కసిగా ఉన్నాడు. చంద్రిక రావడంతోనే చంద్రికను రాయిగా మార్చివేశాడు. ఆ కథ అలాగే ఉండిపోయింది. కాలం దానిని మరిచిపోయింది. ఆ కథ అయింది అనేది చంద్రిక, ఇంద్రుని దగ్గర నన్ను అవమానింపచేసి ఈ భూలోకంలోకి నన్ను రండేశావు కదూ. వేచి ఉన్నాను నువ్వు వస్తావని, నిన్ను శిలగా మార్చుదామని. నన్ను పెళ్లి ఆడమన్న పాపానికి ఆ లోకంలోనే నన్ను లేకుండా చేశావు కదూ. ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తావో నేను చూస్తాను. నిన్ను రక్షించడానికి ఏ మానవుడు వచ్చి కాపాడుతాడు, ఏ దేవదేవుడు వచ్చి కాపాడుతాడు చూస్తాను. నిన్ను ఇప్పుడే శిలగా మార్చుతానే. చంద్రిక, ఎవడొస్తాడో చూస్తానే. చంద్రిక, నా పంతం నెక్కే వరకు, నీతో నా పెళ్ళి అయ్యేంత వరకు నిన్ను శిలగా నా దాసిగా ఇక్కడే ఈ భూలోకం మీదనే నువ్వు ఇలాగే ఉండిపోవాలి. ఇదే నా ఆశ. నాకు దక్కంది, మరి వారికి దక్కడానికి వీలే లేదు. ఇదిగో అన్నా, ఈ దారి గుండా వెళ్తే మరిపాడుకు అడ్డదారిలో వెళ్ళి దగ్గరగా ఉంటుందని అంటున్నారు. నిజమేనన్నా? అరే, యా ఊరు అనేది? అడ్డదారి దొడ్డిదారి అంటుండవు. ఈ దారి గుండా వెళ్తే పోవడమే కానీ రావడం అంటూ ఉండదు. ఎంతోమంది పోయిన వాళ్ళు పోయినట్లే ఉంటారు కానీ వచ్చేది ఎవ్వడికి తెలియదు. అరే చెప్తా అంటే నీకు కదరా స్వామి. ఈ దారి గుండా వెళ్తే తిరిగి రావడం ఉండదు. పచ్చగా ఉండేదంతా నల్లగా మారక ముందే వెనక్కి వెళ్ళిపో. నువ్వు ముందుకు పోయేటప్పుడు పచ్చగా అంత నల్లగా మారిందనుకో, అరే ఏం కాదన్నా,
లేదంటే ఏం సావే. కాదు, నేను వెళ్ళిపోతానన్నా. సరేనన్నా. ఓకే అన్న. సరే అన్న, మంచిదన్నా. వీరత్వ లక్షణాలు నీలో కూడా ఉంటాయి, వెతుక్కో. నేనెవరైతే నీకి ఈ శిలను దేవతగా మార్చు, ఆ శక్తి నీలో కలదు. పిరికితనంతో వెనకడుగు వేస్తే మరణం, ధైర్యంతో ముందుకు వేస్తే వీరత్వం. మరణం కంటే వీరత్వం గొప్పది. ముందడుగు వేయి, ముందడుగు వేయి. చుట్టుపక్కలే ఉంటాము. నువ్వు ఎంత వెతికినా మేము కనపడము. మమ్మల్ని ఓడించినంత ఈజీ కదా మా గురువు గారిని ఓడించడమా? వాని పేరు అవినాసురుడు. వాడు వచ్చినాడనుక దుమ్ములు లేచిపోతుంది. ఇంతవరకు నీకు మనసులో ఒక మంచి పాట కొడుకు మా వాళ్ళు డాన్స్ చేసి పెడతారు. ఇక నీ సేవ కొడుకుని హ్యాపీగా సంతోషంగా ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉన్నావనుకో సాగుకు దగ్గరైనట్టే. మమ్మల్ని మా డాన్స్ను పట్టించుకోకుండా ఉంటే మాత్రం గురువు గారి దగ్గర పోటీకి నిలబడతావు. లేదంటే పోటీ కాకముందు చచ్చిపోతావు కదా.
ఏవరా స్వామి ఇట్ట అట్ట చూస్తున్నదేమే? అయినా తోటలో వాడు మొత్తుకుంటూనే ఉన్నాడు, ఆ దారి వెళ్ళొద్దురా అని. మమ్మల్ని కొట్టినంత ఈజీ కదరా, అవినాశం కొట్టడమా చాలా కష్టం. వాడు చెప్తా ఉంటే ఇలకండా వచ్చేస్తుంది, కాలరాత్రిలో కలిసిపోదామని వస్తే రే నువ్వు తారాడుకునే కనపడవా? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కుర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 తీల నాటు 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 పూల నాటు 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 పచ్చి మిరపలాగా పెంచనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెళ్ళి నాటు. ఢండల కరమోగినట్టు, సెగలు సిల్లు పడేలాగా కీసు బిడ్డ కూసినట్టు, చేలు చిటికెలేసేలా చెప్పారం సాగినట్టు, కాలు సింపు తొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు సొరట పట్టేలా ఈ రంగం చేసినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 తీల నాటు 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 పూల నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 పోతలాగా కిట్ట నాటు. Brace yourself for round. Brace yourself for round.
धनुस्सम समान स्वधनुष्टंकार भय शास्त्र